వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది జమిలీ ఎన్నికలకి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అఫ్కోర్స్ దాని మీద జేపీసీ కాన్స్టిట్యూట్ చేశారు. జేపీసీలో రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఉంటారు. అండ్ వీళ్ళందరూ కూడా ప్రతి పార్టీ నాయకులతోటి అందరితోటి మాట్లాడి వారి యొక్క అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత దాన్ని పార్టీకి ప్రభుత్వానికి అందించిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్నీ కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది. సో ఆ ప్రక్రియ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మొన్న అనౌన్స్ చేశారు. ఒక ఇంచుమించుగా ఒక 30 మందితోటి జేపీసీ వేయటం జరిగింది. అదేవిధంగా మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద భారతీయ జనతా పార్టీ అగౌరవపరిచింది అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుని పార్లమెంట్లో ఏ రకమైనటువంటి బిజినెస్ కూడా కానివ్వకుండా ప్రతిపక్షం అడ్డుపట్టడం జరిగింది. ఇవాళ మీ అందరికీ కూడా, మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, నేను ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ల వల్లనే నేను ఇవాళ ఈ స్థాయికి ఎదగగలిగానని చెప్పి వారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఎన్నికల సందర్భంలో ఒక దుష్ప్రచారం చేశారు భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేస్తారు అనేటువంటి అంశాన్ని చాలా గట్టిగా ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళ మనం చూసినట్లయితే రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఏ ఒక్క పార్టీకో ఒక్క వ్యక్తికో లేదు. పార్లమెంట్లో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలన్నా ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు. నిజంగా చూడాలంటే రాజ్యాంగానికి 106 అమెండ్మెంట్స్ జరిగాయి, అంటే మార్పులు చేర్పులు జరిగాయి. చాలా వరకు కూడా యూపీఏ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే అనేక సందర్భాలు దగ్గర 90 పైచిలుకు సార్లు వారు అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగానికి మార్పులు చేయటం జరిగింది. వారు చేసినటువంటి మార్పులు కనుక మనం చూసినట్లయితే ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడానికి, లేదా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాల్ని కూల్చడానికి, ఆ రకమైనటువంటి అంశాలు తీసుకుని, అంటే స్వలాభం ఉన్నది అని అనుకుంటేనే రాజ్యాంగ సవరణ చేయటం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నన్ని పర్యాయాలు ఏవైతే అమెండ్మెంట్స్ జరిగాయో వాటి మీద కనుక ఒక్కసారి మనం దృష్టి కేంద్రీకరించినట్లయితే బీసీ కమిషన్కి నిన్న మొన్నటి వరకు రాజ్యాంగ హోదా లేదు, కానీ ఇవాళ దానికి కాన్స్టిట్యూషనల్ లీగాలిటీ ఇవాళ ఎన్డీఏ కూటమి కల్పించింది. అదేవిధంగా నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి నారీ శక్తి బంధన్ అధినియం, అంటే 33% రిజర్వేషన్లు మహిళలకి కల్పిస్తూ ఏదైతే ఉందో అమెండ్మెంట్స్ చేయటం జరిగింది. కనుక భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏవైతే అమెండ్మెంట్స్ చేసిందో అది దేశంలో ఉన్నటువంటి పౌరులకి, అదేవిధంగా కొన్ని వర్గాలకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి చేసినటువంటి సవరణలే కానీ ఇంతకు ముందు చేసినట్లు వాళ్ళకి ఉపయోగపడేటువంటి సవరణలు ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదు. ఇది ప్రజలు ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం. కనుక ఇవాళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి వేస్తుంది అనేటువంటి తర్కం ఏదైతే వారు తీసుకొస్తున్నారో ఇది సంపూర్ణంగా నిరాధారమైంది. అటువంటి ఆలోచన అసలు ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు, భారతీయ జనతా పార్టీకి అంతకన్నా లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని నేను ఇందాక చెప్పాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మా నాయకుడు అని చెప్పి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నారు. కానీ వారికి భారత రత్న ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మేము ప్రశ్నించాం. వారే ఈ 75 సంవత్సరాల స్వాతంత్రానంతరం చూసినట్లయితే 75 సంవత్సరాలు 65 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. కానీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎప్పుడు భారత రత్న ఇవ్వాలి అన్న ఆలోచన కూడా వారికి రాలేదు. అది వాజ్పేయి గారు హయాంలో వారికి భారత రత్న ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించిన ఇల్లు,
అది ఇల్లు, అదేవిధంగా వారు విద్య అభ్యసించినటువంటి ఇల్లు, వారు మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారు ఉన్నటువంటి గృహం, అదేవిధంగా వారు వారు నిర్మాణం పొందినటువంటి ఆ ఇల్లు, చివరికి లండన్లో వారు లాయర్గా విద్యను అభ్యసించినటువంటి ఇంటిని కూడా కొనుగోలు చేసి ఈ 5 కూడా పంచతీర్థాలుగా నామకరణం చేసి వాటిని అభివృద్ధి చేసింది కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే. అందులోనూ అనేక సందర్భాల్లో నేను ఇందాక చెప్పాను, నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి విషయం, నేను ఈ స్థాయికి వచ్చానంటే వారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాధ్యమంగానే నేను వచ్చానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. వారిలాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు. రాజ్యాంగాన్ని ఎప్పుడు శిరస్సు వంచి రాజ్యాంగానికి నమస్కరించిన తర్వాతే ముందుకు వెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక రాజ్యాంగాన్ని కానీ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరచడం అనేది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు. మరి మీరు చరిత్ర కనుక తిరిగి చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానపరిచింది ఎవరు అని కూడా మనం ఇక్కడ ఒక్కసారి స్మరించుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2 పర్యాయాలు వారు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినా కూడా వారికి అపోజిషన్ క్యాండిడేట్ని నిలబెట్టి కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. వారు హిందూ కోడ్ బిల్ ఎప్పుడైతే ప్రవేశపెట్టాలి అని చెప్పారో ముందు నెహ్రూ గారు ఒప్పుకున్నా ఆ తర్వాత దాన్ని ప్రవేశపెట్టకుండా దాటేశారు. ప్రశ్నిస్తే వారు ఒప్పుకోలేదు. నెహ్రూ గారు ఒప్పుకోకపోయినప్పుడు దాన్ని వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజీనామా ఇచ్చి వారు రిజైన్ చేసేశారు పార్లమెంట్ నుండి. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నేను చెప్పినటువంటి ఆ 2 ఎన్నికల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ గెలవనివ్వలేదు, వారిని పార్లమెంట్లోకి రానివ్వలేదు. అదేవిధంగా వారు రాజీనామా చేసిన అనంతరం వారు నేను ప్రసంగించి పార్లమెంట్ నుండి బయటకు వెళ్తానంటే కూడా వారికి ప్రసంగించకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక అన్ని విధాలా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచారు. వారు ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుంగిపోయినటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే వారు విశ్వసించారు, బడుగు బలహీన వర్గాల వారికి అన్ని విధాలా మనం సంక్షేమాన్ని అందించాలి, వారికి కొంచెం అన్ని విధాలా కూడా అండదండగా నిలబడాలి అనేటువంటి ఆలోచన కావచ్చు. అదేవిధంగా మహిళలకి ఇప్పుడు హిందూ కోడ్ బిల్లో వారు కామన్ సివిల్ కోడ్ గురించి మాట్లాడారు. దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గౌరవించి వాళ్ళ యూనిఫామ్ సివిల్ కోడ్ పట్ల దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల ఉన్నటువంటి గౌరవానికి సూచిక అని నిదర్శనం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. మొన్ననే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా వైరల్ అయింది. రాహుల్ గాంధీ గారు వచ్చి మహారాజ్ శివాజీ గారికి దండ వేశారు, కానీ పక్కనే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మకి దండ వేయకుండా. మీడియాలో ఉన్నటువంటి మీరందరూ కూడా చూసుంటారని నేను అనుకుంటున్నాను. దాన్ని ఆయన చిత్రం ముందు అట్లా పెట్టేసి ఆయన అవతలకు వెళ్ళినటువంటి వీడియో కూడా బాగా వైరల్ అయింది. కనుక నిజంగా ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నటువంటి విషయం. ఆ సందర్భంలో పార్లమెంట్ నడవనివ్వకుండా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో చర్చకు రావాల్సినటువంటి ఒక గొప్ప దేవాలయం పార్లమెంట్ అయితే దాన్ని నడవనివ్వకుండా బాగా ఇబ్బంది పెట్టి అసలు ఎటువంటి బిజినెస్ కూడా జరగకుండా అడ్డుకున్నారు అనేటువంటి విషయం మీరందరూ కూడా ప్రజలందరూ కూడా చూసే ఉంటారు. కనుక ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు. మరి అదేవిధంగా నాకు కూడా ఒక అవకాశం వచ్చింది, పార్లమెంట్లో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది కాన్స్టిట్యూషన్ మీద. మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆర్టికల్ 356 ఏదైతే ఉందో అంటే ఇది సంపూర్ణంగా అది అసలు మన స్వాతంత్రానికి ముందు మన స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఆర్టికల్ 356ని గట్టిగా వ్యతిరేకించారు.
ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 356. కనుక దాన్ని మనం తీసుకురాకూడదు అని చెప్పి భావించినా కూడా ఆ తర్వాత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మనకి స్వాతంత్రం లభించింది. ఎక్కడైనా సరే ఏదైనా గొడవలు జరిగినా, కొంచెం యూనిటీ ఇంటెగ్రిటీ దెబ్బతిన్నా, లా అండ్ ఆర్డర్ మనం కొంచెం గాడిలో పడేంత వరకు ఈ ఆర్టికల్ ఉంటుంది అనేటువంటి భావనతోటి 356ని ప్రవేశపెట్టారు. కానీ మనం చూసినట్లయితే 134 సార్లు ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు రద్దయితే దగ్గర 100 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రద్దు చేయబడ్డాయి. దాంట్లో మా తండ్రి గారు అప్పుడు ఎన్నుకోబడినటువంటి సందర్భంలో కూడా మనందరికీ తెలుసు, వారు ఓపెన్ హార్ట్ సర్జరీకి యుఎస్ఏకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్రజాస్వామ్యంగా వారి ప్రభుత్వాన్ని కూడా రద్దు చేశారు. అయితే ఆంధ్ర ప్రజల యొక్క ప్రేమ అభిమానం ఏ రకంగా వారందరూ కూడా రామారావు గారికి వెన్నంటి ఉండి వారికి ఏ విధంగా వారి గళాన్ని విప్పారు మనం అందరం కూడా చూసాము. ఆ నేపథ్యంలో మళ్ళీ తిరిగి వారిని రీఇన్స్టేట్ చేయవలసినటువంటి ఒక ప్రెషరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏర్పడింది. అప్పట్లో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భం కనుక దాన్ని కూడా ఏ విధంగా అప్రజాస్వామికంగా వాడుకున్నారో మనందరికీ తెలుసు. చరిత్ర దీనికి సాక్ష్యం. కనుక ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కానీ, రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి భావన కానీ ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల అమితమైనటువంటి గౌరవం మాకుంది. దీన్ని పక్కదోవ పట్టించడానికి ఇప్పుడు ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వారందరూ కూడా ఏదైతే నడుం బిగించి ఉన్నారో వాటిని ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారని చెప్పి మేము భావిస్తున్నాం. మేము ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం. అండ్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మిత్రపక్షంగా మా మీద కూడా ఉన్నది. కనుక ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఇష్యూస్ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకువెళ్తున్నాం పార్టీ పరంగా. అదేవిధంగా అధికారుల విషయం అంటారా, ఏకతాటిన ఒకేసారి కాదు కదండి. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఎక్కడ మార్పులు చేర్పులు చేయాలో ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు. వారు ఖచ్చితంగా చేస్తారు. మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి విషయమే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది. దానికి సంబంధించి ప్రవేశపెట్టాం. మొన్న జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద జేపీసీ కూడా వేయటం జరిగింది. ఈ జేపీసీ చాలా వైడ్గా అందరితోటి కన్సల్టేషన్స్ చేస్తుంది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, లేదా ప్రజలు కూడా వారికి ఉన్నటువంటి అనుమానాలు, భావాలు అన్నీ కూడా వారికి రాయొచ్చు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి దాని మీద విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత విధి విధానాన్ని రూపొందించడం, బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ తిరిగి పార్లమెంట్లో చర్చ అనేది జరుగుతుంది. దాని మీద ఓటింగ్ అడిగితే ఓటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియ అంతా అయిన తర్వాతే జమిలీ బిల్లు వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా కేవలం చర్చనీయాంశమైంది అల్లు అర్జున్ అంశం. ఇంకా ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతానే ఉంది. దానికి సంబంధించి వారు ఆల్రెడీ పిలిచినట్టున్నారండి. వారిని అల్లు అర్జున్ గారిని రమ్మన్నట్టున్నారు ఎంక్వైరీ కోసం. వారి ఏదైతే వారి స్టేట్మెంట్ ఉంటుందో అదంతా కూడా ఇవాళ రికార్డ్ అవుతుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు జరుగుతున్నటువంటి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో, ఎంక్వైరీ జరిగిన తర్వాత డెఫినెట్ గా దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అసెంబ్లీలో ఘాటుగా మాట్లాడటం, ఆ తర్వాత ఆయన అల్లు అర్జున్ గారు మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఇంకా తీవ్రంగా ఈ అంశాలు నడుస్తూనే ఉంది. దీనికి ఇప్పటికి కూడా 10 లక్షల 25 లక్షల రూపాయలు ప్రకటిస్తే 10 లక్షలే మాకు అందినాయి అని బాధిత కుటుంబం సంబంధించిన వ్యక్తి కూడా చెప్పారు. ఆ విషయాలన్నీ ఆర్థిక సాయం వీటన్నిటిలోకి వెళ్ళదలుచుకోలేదండి నేను. అక్కడ డెఫినెట్గా ఏమిటంటే అల్లు అర్జున్ గారు ఒక యాక్టర్గా వస్తున్నటువంటి సందర్భంలో పోలీసు అక్కడ ప్రొటెక్షన్ అనేది డెఫినెట్గా అక్కడ కల్పించాలి. ఒక్క నిమిషం.
అక్కడ కల్పించాలి. అక్కడ ఎక్కడో అది ఏమన్నా లోపించిందా అనేది చాలామందికి అనుమానం ఉంది. తగినంత స్థాయిలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేదేమో అనేటువంటి అనుమానం చాలా ఉంది. ఆ సందర్భంలో ఒక పేరున్నటువంటి యాక్టర్ వస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా తొక్కిసలాట జరుగుతుందో అందరికీ తెలుసు. దానికి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఆర్థిక సాయం అంటారా, అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. దాని మీద నేను స్పందించవలసినటువంటి అవసరం. వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవాలని అనుకుంటున్నారు, వాళ్ళు చర్చించుకుంటారు. ప్రజల ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఉమ్మడి నాయకుల మీద వేధింపులు చేసిన పెద్దిరెడ్డి రామచంద్ర మందకొడి గారు స్టేషన్కి సంబంధించి వాళ్ళు ముందు వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ అని అనుకున్నారు. మనం గట్టిగా వాళ్ళతో పట్టుబట్టి సిటీ అంతా కూడా మనకి ఈస్ట్ వైపు నుండి మనకి డెవలప్మెంట్ ఈస్ట్ వైపు కావాలంటే డిజైన్స్ మార్చి రీడిజైనింగ్ చేయాల్సి వచ్చింది. ఆ రీడిజైన్ చేసినటువంటి సందర్భంలో ఇంకొంత వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే మనకి ఏదైతే అనుమతులు ఉన్నాయో దానికంటే కూడా అధిగమించి ఇప్పుడు వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. రైల్వే బోర్డుకు ఆల్రెడీ ఇవన్నీ కూడా వెళ్ళాయి. రైల్వే బోర్డులో చర్చించిన తర్వాత వన్స్ దే అప్రూవ్ వెంటనే అది ఆచరణలో పెడతారు. నేను ఆల్రెడీ రైల్వే బోర్డు తోటి అశ్విని వైష్ణవ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా కొవ్వూరు నిడదవోలు ట్రైన్లకు సంబంధించి కూడా స్టాపేజ్ ఏదైతే ఉందో కోవిడ్కి ముందు ఉన్నటువంటి ట్రైన్లు ఆపేశారు. వాటికి సంబంధించి కూడా నేను ఇప్పటికీ 2 సార్లు అశ్విని వైష్ణవ్ గారిని కలిశాను. మళ్ళీ రేపు 30ని వెళ్తున్నాను, వారిని అడిగాను సమయం, మళ్ళీ ఒకసారి 1-to-1 మాట్లాడటానికి. సో ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు మేము టేకప్ చేస్తాం. నాయకులందరూ హాజరవుతారండి, మా పార్టీ కార్యకర్తలందరూ హాజరవుతారు. ఎవరు చెప్పారు? మార్పులు చేర్పులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారితో చర్చించుకున్నాం. ఇది 3 పార్టీల మధ్యన జరిగేటువంటి చర్చ కదండి. ఆ సమయం వచ్చినప్పుడు మూడు పార్టీలు చర్చించుకుంటాయి. ఏ విధంగా సత్యకుమార్ గారిని మంత్రి గారు చేసేటప్పుడు మాతో చర్చించారు, అదే విధంగా ఈసారి కూడా చర్చలు జరుగుతాయి. ఏం ఫలితం దక్కాలి? చూడండి, పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో, పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో దేర్ ఇస్ అ షేరింగ్ ప్యాటర్న్ ఉంది. ఆ షేరింగ్ ప్యాటర్న్కి అనుగుణంగానే ఇచ్చారు. నేను ఒక్క రాజమండ్రి కాదు కదండి, పార్టీ అధ్యక్షురాలుగా నేను రాష్ట్రం అంతా కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి. అది మా కార్యకర్తలకు బాగా తెలుసండి, మా కార్యకర్తలకు బాగా తెలుసు ఆ విషయం. అట్లా ఎప్పుడూ లేదండి. ఏదైనా సరే పార్టీలో మాకు పద్ధతి ఉంది. సంఘటనా మంత్రి ఒకరు ఉంటారు, పార్టీ అధ్యక్షురాలు ఉంటారు, పైన శివప్రకాష్ గారు ఉంటారు. ఈ చర్చ జరిగిన తర్వాతే పేర్లు నిర్ధారించడం అనేది జరుగుతుంది. అదే ప్రక్రియని ఫాలో అయ్యి పేర్లు నిర్ధారించడం జరిగింది. వాళ్ళని చెప్పానండి, నేను ఇందాక వివరంగా చెప్పాను ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచిందో కాంగ్రెస్ పార్టీ నేను చెప్పడం జరిగింది. వారు క్షమాపణ చెప్పమనండి, ముందు వారు చెప్పాలి కదా. మేక్ ఇన్ ఇండియా, భారత డిజిటల్ అని చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఐటీ విద్యార్థులు 3 ఏళ్ల మటు అసలు డ్రైవ్ లేదు మేడం గారు. ఇక్కడ ఉద్యోగాలు కానీ ఐటీ ఉద్యోగాలు సాధారణంగా క్యాంపస్ సెలెక్షన్ జరుగుతుందండి. ఇప్పుడు లేవు మేడం గారు, 3 ఏళ్ల మటు ఆగిపోయి క్యాంపస్ సెలెక్షన్ జరుగుతుంది. ఇది ఎవరో బయట నుండి గబగబా వచ్చి చేసేది కదా. సాధారణంగా మేనేజ్మెంట్ వాళ్ళు కంపెనీస్తో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఆ కంపెనీస్ వచ్చి ఎక్కడ క్యాంపస్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. బట్ డెఫినెట్గా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి రాజమండ్రిలో ఏం చెయ్యాలి అనేటువంటి విషయంపై పార్టీ దృష్టి పెట్టడం జరిగింది. ఎంపీగా కూడా నేను చర్చించడం జరిగింది. టూరిజం డెవలప్మెంట్ అనేది జరగాలి, టూరిజంలో మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో, ఎమ్మెల్యేలతోటి, మా పార్టీకి చెందినటువంటి నాయకులతో కూడా చర్చిస్తున్నాం. ఎమ్మెల్యేగా గుత్తి చౌదరి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ గోదావరి జిల్లాలకి కేంద్రంగా ఉన్న రాజమండ్రిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు కేంద్రమే కావచ్చు, రాష్ట్రంగా ఒకటి కూడా లేదు, దాని మీద దృష్టి పెట్టనున్నారు. తమరు కూడా ఏమన్నా తీసుకెళ్లే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను బట్టి అడగాలండి, ఏదైతే ఇక్కడ ఉపయోగపడుతుందో అడగాలి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు ఎవరన్నా ఊహించారా అండి ఒకేసారి ఇన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయని ఎవరిని ఊహించారా? ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, ఐసర్, నైసర్, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ సంబంధించినటువంటిది, ఇలా ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాం.
సో దానికి అనువుగా ఏదైతే డెఫినెట్గా ఇక్కడ అవసరమో దాని మీద దృష్టి పెడుతూ అవసరమైన దాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాం. మేడం, మీరు మన పార్లమెంట్ సమావేశాల్లో కూడా హృదయ పథకం కోసం మాట్లాడారు కదా, రాజమండ్రి హృదయ పథకంలో చర్చలు అయ్యే అవకాశం ఉంది? ఫాలోఅప్ చేయాలండి, డెఫినెట్గా ఫాలోఅప్ చేస్తాను. అదేవిధంగా మనకి ఎర్ర కాలువకు సంబంధించి కూడా దాని ఆధునీకరణ గురించి కూడా నేను రేజ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా, మన ప్రశాంతి గారిని కూడా నేను అడిగాను దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్, అంటే ఆ డిపిఆర్ నాకు ఇచ్చినట్లయితే నేను అక్కడ పర్సూ చేసుకుంటానని. ఎందుకంటే డిపిఆర్ లేకుండా నేను అక్కడ పర్సూ చేయలేను కనుక వారు కూడా, ప్రశాంతి గారు కూడా నేను తప్పకుండా నేను డిపిఆర్ ఇస్తాను అని చెప్పారు. 184 కిలోమీటర్లు మన ఎర్ర కాలువ, దగ్గర 27,000 పైచిలకి ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. మొన్న వచ్చినటువంటి వరదల్లో మనం చూసాం ఏ విధంగా దాన్ని మోడర్నైజ్ చేసుకున్నటువంటి సందర్భంలో ఎంత మనం ఇబ్బంది పడ్డామో, నష్టపోయామో మనం అందరం కూడా ప్రత్యక్ష సాక్షులం కనుక ఆ విషయాన్ని కూడా నేను అక్కడ ఫేస్ చేశాను. మీ హయాంలో విమానం ఢిల్లీ బాంబే వేశారు కానీ అంతగా ప్రచారం మీరు చేయలేకపోయారు ఏంటంటే, అసలు మీ వర్గం కానీ కానీ అంత మంచి కార్యక్రమం చేపట్టి ప్రచారంలో వెనకబట్టి ప్రచారం అంటే ఇప్పుడు ప్రయాణికులే మాకు ప్రచారం అండి. ప్లస్ అవును, రామ్మోహన్ గారు వచ్చారు, ఆయన స్వయంగా మంత్రి గారు వచ్చారు, దాన్ని ఓపెన్ చేశారు. ఇంకా అంతకంటే పని చేసిన తర్వాత మాట్లాడటం వేరండి, ఏదో జరగబోతుంది అని చెప్పటం వేరు, చేసిన తర్వాత మాట్లాడటం నా నైజం. ఇంకోటి చివరిగా మీ జిల్లా వర్గంలో 60 ఏళ్ళు ఏదో వయసు పరిమితి పెట్టారంట, అది మా అంతర్గత విషయం అండి. ఓకే, వాజ్పేయి గారి శత జయంతి అండి. ఇందాక ఒక విలేకరి అడుగుతున్నారు గోకవరంలో జాయినింగ్స్ గురించి. పెద్ద ఎత్తున వాజ్పేయి గారి జన్మదినం రోజున ఇది జరగటం అనేది నిజంగా ఇది మేము అందరం కూడా ఆనందించి స్వాగతిస్తున్నటువంటి విషయం. వాజ్పేయి గారు ఏ విధంగా సుపరిపాలన దేశానికి అందించారో మనందరికీ తెలుసు. వారి హయాంలోనే ఈ ప్రధాన మంత్రి సడక్ యోజన కావచ్చు, ఇవన్నీ కూడా వారు ఆనాడు తీసుకురావటం. అదే సర్వశిక్ష అభియాన్ రూపంలో ఉచిత విద్యని బిడ్డలందరికీ 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలకి అందరికీ కూడా ఉచిత విద్యను తీసుకురావడం, అవినీతి రహిత పాలనని వారు అందించడం, పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని జరిపి భారతదేశం కూడా ఒక శక్తివంతమైనటువంటి దేశం అని చెప్పి నిరూపించడం, ఇవన్నీ కూడా వాజ్పేయి గారి హయాంలో జరిగినటువంటి విషయాలు. ఇది అందులోనూ మాకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపకుల్లో వారు కూడా ముఖ్యులు. ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందో ఇది వారికి నిజమైనటువంటి శ్రద్ధాంజలిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారి కళ ఏదైతే ఉందో ప్రతి బూత్లో భారత్ మాతాకి జై అని నినదించేటువంటి కార్యకర్త ఉండాలి అనేటువంటి భావన, ఆలోచన వారికి ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తూ ఇవాళ కార్యకర్తలందరూ కూడా శ్రమిస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాన్ని మేము నమోదు చేసుకున్నాం. ఇందాక చెప్పినట్లుగా సంస్థాగత పరమైనటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ ఎలక్షన్కి ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో ఎన్నికలు నిర్వహించుకుని మేము సంస్థాగతంగా కూడా ఆర్గనైజేషన్ పటిష్టపరుచుకుంటాం. ఇదంతా కూడా రేపు 25వ తారీఖు నుండి మాకు సంస్థాగతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళిగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.